అందరికీ అనారోగ్యాన్ని కలిగించే కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి సమస్యల్లో అతి ముఖ్యమైన సమస్య ఏంటో తెలుసా? అజీర్ణం, ఇండైజెషన్. అందరినీ ఇబ్బంది పెట్టే ఈ సమస్యకి అద్భుతమైన వంటింటి వైద్యాలు ఉన్నాయి. ఎంతోమంది నిజానికి ఈ ఇండైజెషన్ సమస్యతో దానివల్ల వచ్చేటటువంటి అనేక ఇక్కట్లతోటి నిద్రాహారం లేకుండా బాధపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో దీన్ని తగ్గించుకునే చక్కని, సౌమ్యమైన, సురక్షితమైన ఆయుర్వేద ఇంటి వైద్యాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, అందరికీ అవసరమైంది. కొన్ని మంచి ఇంటి వైద్యాలతో ఈ అజీర్ణాన్ని దూరం చేసుకోవచ్చు. ఇబ్బంది పెట్టేటటువంటి, కలవర పెట్టేటటువంటి ఈ ఇండైజెషన్కి మీరు స్వస్తి చెప్పొచ్చు. అసలు అజీర్ణం అంటే జీర్ణం కాకపోవటం. దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? మునుపటి ఆహారం జీర్ణం కాకముందే ఆహారం తీసుకోవటం, లేదా ఎంటీ స్టమక్ మీద ఉండటం, ఇలాంటి వాటి వల్ల ఈ ఇండైజెషన్ అనేది సంభవిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఒకవేళ ఆహారం తీసుకున్నా, లేదా భయం, కోపం, అసూయ ఇలాంటి మానసిక విద్వేషాలు, వైరుధ్యాలున్నా, లేకపోతే సహజ కోరికలు ఉంటూ ఉంటాయి, తేన్పు, ఆవలింత ఇలాంటివి, వీటిని ఒకవేళ అణిచివేసినా, అలాగే ఇంకా అతి ముఖ్యంగా ఓవర్గా వాటర్ ఇంటాక్సికేషన్ అంటే ఎక్కువ నీళ్లు తాగినా, ఇలాంటివన్నీ కూడా అజీర్ణానికి కారణమవుతూ ఉంటాయి. ఆయుర్వేదం దీనికి ముఖ్యమైనటువంటి కారణంగా పిత్త ప్రకోప వికృతిని చెప్తుంది. అంటే పిత్తం అనేది పెరగటం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇలాగా ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఓవర్గా అగ్ని పెరిగినా, లేకపోతే బాగా తగ్గినా, ఇలాంటి రెండు సందర్భాల్లో కూడా కఫ ప్రధానమైనటువంటి దోషం పెరిగిపోతుంది. దీంతో ఇది ఇండైజెషన్కి కారణం అవుతుంది. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? అద్భుతమైన ఇంటి వైద్యాలు ఉన్నాయి. వరుసగా వీటిని మనం తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం ముందుగా చెప్పుకోవాల్సింది కరివేపాకు గురించి. కరివేపాకు అంటే వేపలాగా ఉంటుంది, కానీ నల్లగా ఉంటుంది, అందుకే కరివేపాకు అంటారు. ఇది మనందరికీ పరిచయమే. కాకపోతే దీన్ని తీసి పక్కన పెడుతూ ఉంటాం. కానీ దీన్ని ప్రధానమైన ఆహారంలో భాగంగా మీరు చేసుకుంటే ఈ ఇండైజెషన్కి మీరు కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. ప్రతిరోజు కూడా కొన్ని కరివేపాకుల్ని ఉదయం పరగడపున అంటే ఎంటీ స్టమక్ మీద జస్ట్ నవిలి తింటూ ఉండాలి. దీంతో అద్భుతమైన జీర్ణశక్తి మీకు సొంతం అవుతుంది. అసలు దీన్ని తీసుకునేటువంటి పద్ధతి చాలా సింపుల్. కరివేపాకుల్ని బయట చెట్లకి ఉంటాయి కదా, అందుకని తెచ్చుకొని శుభ్రం చేయండి. ఆ తర్వాత కడిగిన తర్వాత మళ్ళీ ఆరబెట్టి దంచి రసం తీయండి. ఈ రసాన్ని వెచ్చటి నీళ్ళకి కలిపేసేసి తాగండి, గోరువెచ్చటి నీళ్ళకి. దీంతో ఈ అజీర్ణం, వికారం, అలాగే ఈ వాయువులు ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. ప్రధానంగా దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. అన్నిటికీ మించి గ్యాస్ సమస్య దూరం అవుతుంది. అలాగే ఈ పైత్యం అంటే ఓవర్గా కొంతమందికి హీట్ ఉంటూ ఉంటుంది, అలాంటి సందర్భాల్లో కూడా దాన్ని నివారిస్తుంది. అలాగే ఆకలిని ఇది పెంచుతుంది, శరీరాన్ని పరిశుద్ధం చేస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే రక్తంలో చక్కెర స్థాయిని ఇది కంట్రోల్ చేస్తుంది. ఈ కరివేపాకుని ఇలాగ రెగ్యులర్గా తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు. అందుకే మీ ఆహారంలో ఈ కరివేపాకుని తప్పకుండా భాగం చేసుకోండి. మెయిన్గా దీంతో కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయొచ్చు. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది నిమ్మ గురించి. ఇది కూడా అంతే. నిమ్మ ఆరోగ్యరీత్యా అనేక ప్రయోజనాలను ఇస్తుంది. నిజానికి ఒక్క మొక్కలో నిమ్మ గురించి చెప్పాల్సి వస్తే నిమ్మ అనేది ఒక సహజమైన అద్భుతమైనటువంటి ఆహార ఔషధం అని మనం చెప్పుకోవచ్చు. నిమ్మలో విటమిన్ సి ఉంటుంది, అలాగే యాంటీఆక్సిడెంట్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. అన్నిటికీ మించి నిమ్మరసం జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. దీంట్లో ఉండేటటువంటి ఆ వీక్ యాసిడ్ మన యాసిడ్స్కి కాంప్లిమెంట్ చేస్తుంది, జీర్ణరసాలకి. దీంతో డైజెషన్ అనేది మీ సొంతం అవుతుంది. ప్రధానంగా నిమ్మలో ఉండేటటువంటి సిట్రిక్ యాసిడ్ జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఈ నిమ్మరసం గ్యాస్ని అంటే వాయువు సమస్యని తగ్గించి జీర్ణక్రియని సులభతరం చేస్తుంది. అలాగే అతి ముఖ్యంగా ఇది ఆకలిని పెంచుతుంది, ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలాగా చేస్తుంది. అయితే దీన్ని ఎలా తీసుకోవాలి? వెరీ సింపుల్. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. మరీ మరగకూడదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. దీనికి ఒక 2 స్పూన్లు అప్పుడే తీసినటువంటి నిమ్మరసం కలపండి. రుచి కోసం కొద్దిగా తేనె కలుపుకోండి. బాగా కలిపి తాగేయండి. అయితే కొంతమందికి ఎంటీ స్టమక్ మీద నిమ్మరసం తాగితే కొంతమందికి అజీర్ణం, మళ్ళీ గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి. మీకు ఇది పడుతుందో లేదో చూసుకొని దాని ప్రకారంగా మీరు దీన్ని తీసుకోవాలి. ఇంకొక మంచి ఉపాయం ఏంటంటే భోజనం తర్వాత తీసుకోవటం.
భోజనం తర్వాత నిమ్మరసం తీసుకోవటం వల్ల మీ భోజనంలో ఉన్నటువంటి ఆకుకూరలో ఉన్నటువంటి ఆ ఐరన్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉండే విటమిన్ సి వల్ల బాగా అబ్జార్బ్ అయ్యి మీకు ఆ రక్తహీనత సమస్య నుంచి కూడా మీరు బయటపడతారు. కాబట్టి ఇదొక మంచి పద్ధతి. ఇక అతి ముఖ్యమైనది పుదీనా. డైజెషన్ పెంచే వాటిలో పుదీనా అనేది ముఖ్యమైనది. అందుకే ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తాం. ఇది ఒక రిఫ్రెషింగ్గా అనిపించేటటువంటి ఒక సహజమైన పదార్థం. అన్నిటికీ మించి బాడీలో హీట్ని శాంతింపజేస్తుంది. అనేక అజీర్ణ సమస్యలను ఇది తగ్గిస్తుంది. కొన్ని పుదీనా ఆకుల్ని వేడి నీళ్ళకి వేసి ఇన్ఫ్యూజన్ తీయండి. అంటే కొద్దిసేపు అలా ఉంచితే దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ అంతా దిగుతుంది. లేదా మైల్డ్గా మూతబెట్టి బాయిల్ కూడా చేయొచ్చు. దీన్ని తీసుకుంటూ ఉంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఇంకొక పద్ధతి, పుదీనా ఆకుల్ని ఫ్రెష్ వాటిని తెచ్చుకొని దంచి రసం తీసి నేరుగా ఆ రసాన్ని తాగినా కానీ గ్యాస్, అజీర్ణం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. దీనికి ఒక సౌలభ్యం ఉంది. కూరలు, సలాడ్స్, చట్నీలు వీటిల్లో ఈ పుదీనా ఆకుల్ని మీరు వాడుకోవచ్చు. దీంతో ఆ వాటిలో ఉంటే ఇండైజెషన్ నేచర్ ఏమైనా ఉంటే ఈ పుదీనా తగ్గిస్తుంది. అలాగే జీర్ణశక్తిని పెంచుతుంది. పుదీనాని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఇలాంటి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మీ ఆహారంలో పుదీనాని తప్పకుండా చేర్చుకోండి. ఇక ఇండైజెషన్ అంటంతోనే మనకు గుర్తుకు రావాల్సింది వాము, అజ్వాయిన్. నిజానికి ఒక మంచి ఆరోమాటిక్ ద్రవ్యం ఇది, సుగంధ ద్రవ్యం ఇది. వాము అనేది ఓమా అంటారు కొన్ని ప్రాంతాల్లో. దీన్ని ఆయుర్వేదంలో చాలా ప్రముఖంగా వాడుతూ ఉంటాం. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ వాము జీర్ణశక్తిని పెంచుతుంది. కాబట్టి జీర్ణశక్తి గుణాలు ఈ వాముకున్నాయి కాబట్టి ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, తీవ్రమైన గొంతు నొప్పి ఇలాంటి వాటిని కూడా ఈ ఓమా లేదా ఈ వాము నయం చేస్తుంది. దీనికి ఉన్న విశేషం ఏంటంటే థైమాల్ అనేటువంటి పదార్థం దీంట్లో ఉంటుంది. అది క్రిస్టల్స్ రూపంలో ఉంటుంది. ఈ వాము క్రిస్టల్, తెల్లటి క్రిస్టల్స్, ఇవి కూడా పచారీ కొట్లో దొరుకుతాయి. వామును వేయించి పొడి చేసుకొని దీనికి కాస్త సైంధవలవణం కానీ మామూలు ఉప్పు కానీ కలిపి తినండి. ఒక 1/2 టీ స్పూన్ నుంచి టేబుల్ స్పూన్ మోతాదుగా. ఈ మొత్తం ఫార్ములేషన్ అంటే వాము ఒక 3/4 టీ స్పూను, ఒక కొద్దిగా చిటికెడంతా ఉప్పు లేదా సైంధవలవణం కలిపి తినాలి. దీంతో గ్యాస్ సమస్య దూరం అవుతుంది. ఇంకొక పద్ధతి, వాముని వేడి నీళ్ళల్లో ఇన్ఫ్యూజన్ దించి అంటే వేడి నీళ్ళకి కలిపి దాన్ని టీలా తీసుకోవచ్చు. లేదా మరిగే నీళ్ళకి దీన్ని వేసి కొద్దిసేపు మూతపెట్టి తర్వాత దించుకొని దీన్ని కూడా సిప్స్ లాగా తాగొచ్చు. దీంతో ఈ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అసలు మనం తెలుగింటి వంటకాలు ఉంటాయి, కారపూస, ఇలాగే శనగపిండితో చేసినవి కొన్ని. ఇలాంటి వంటకాలలో కూడా వామును వాడచ్చు. ఇలా వాడటం వల్ల ఆహారం రుచిగా మారుతుంది, జీర్ణశక్తి కూడా పెరుగుతుంది, ప్రధానంగా గ్యాస్ సమస్య తగ్గుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఇంగువ, హింగ్. ఈ ఇంగువ మీకు ఒరిజినల్ అసలైన దాన్ని తెచ్చుకోవాలి. ఒక గ్లాసు వెచ్చని నీళ్ళకి ఒక 1/2 టీ స్పూన్ ఇంగువని కలిపి తాగేయచ్చు. ఇదొక పద్ధతి. రుచి కోసం దీనికి కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు. లేదా ఈ ఇంగువని పెనం మీద వేడి చేసి ఆ తర్వాత పొడి చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఒక చిటికెడు అన్నం మొదటి ముద్దలో కాస్త నెయ్యి కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఇది గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది, అజీర్ణాన్ని నివారిస్తుంది. ఇంగువ ప్రధానంగా తయారయ్యే హింగ్వాష్టక చూర్ణం అనేది కూడా ఉంటుంది. దీన్ని కూడా మీరు వాడుకోవచ్చు ఇదే పద్ధతిలో. ఇక అతి ముఖ్యమైనది ధనియాలు, అలాగే పెరుగు. ఇవి రెండు కూడా డైజెషన్కి సహాయపడతాయి. ధనియాలు లేదా కొత్తిమీర అనేది మన భారతీయ వంటలలో ఎక్కువగా వాడేటువంటి ఒక సుగంధ ద్రవ్యం. దీని వాసన, రుచి మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా అజీర్ణ సంబంధ సమస్యల్ని ఈ ధనియాలు తగ్గిస్తుంది. ఒక గ్లాసు నీళ్ళకి కొన్ని ధనియాలను వేసి రాత్రి అంతా కూడా నానబెట్టి ఉదయాన్నే దీన్ని తీసుకుంటూ ఉంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆహారంలో ఈ ధనియాల పొడిని వాడటం వల్ల ఆహారం రుచిగా మారుతుంది, అలాగే జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. కొత్తిమీర రసాన్ని ఫ్రెష్గా తీసి తాగితే కూడా ఈ గ్యాస్, తర్వాత వాయువులు ఇవి దూరం అవుతాయి. అలాగే ఈ ధనియాలని పెరుగుతోటి కలిపి కానీ పెరుగుని విడిగా కానీ తీసుకోవచ్చు. పెరుగు అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే ఒక సహజ పదార్థం. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అన్నిటికీ మించి దీనికి అనేక ఇతర ఉపయోగాలు ఉన్నాయి. దీంట్లో ఉండే కాల్షియం పేగుల కదలికలకి సహాయపడుతుంది. పెరుగును రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకుంటూ ఉంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పెరుగులో కొద్దిగా జీలకర్ర పొడి కలిపి దీన్ని తీసుకుంటూ ఉంటే గ్యాస్, అజీర్ణం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. పెరుగులో కొద్దిగా అల్లం రసం కలిపి తీసుకుంటూ ఉంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పెరుగులో ఉండేటటువంటి ప్రోబయాటిక్స్ జీర్ణక్రియని పెంచుతాయి. ఇక అతి ముఖ్యమైనది అల్లం.
అల్లం అనేది ఒక సహజమైన అద్భుతమైన ఆహార పదార్థం. దీనికి సూదింగ్ యాక్షన్ ఉంటుంది, అలాగే జీర్ణక్రియని పెంచుతుంది. కొద్దిగా అల్లం ముక్కల్ని వేడి నీళ్ళకి వేసి ఇన్ఫ్యూజన్ దించి ఆ అల్లం టీ లాగా తయారవుతుంది. దీన్ని తీసుకుంటూ ఉంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే భోజనాగ్రే సదా లవణార్ధక భక్షణం అని కొంచెం చిన్న అల్లం ముక్కని కొద్దిగా ఉప్పుతోటి అద్దుకొని భోజనానికి ముందు తింటే ఆకలి పెరుగుతుంది, అలాగే అజీర్ణ సమస్య దూరం అవుతుంది. అల్లం రసానికి కాస్త తేనె కలిపి చప్పరిచ్చి మింగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది, అజీర్ణ సమస్య కూడా దూరం అవుతుంది. కూరలు, సూప్లు, చట్నీలు ఇలాంటి వాటికి దీని అల్లాన్ని చేర్చి తీసుకుంటూ ఉంటే ఆహారం రుచిగా మారుతుంది, జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. అల్లాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఈ కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఇలాంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. కాబట్టి ఈ అల్లాన్ని మీరు మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇలాగా ఈ ఇండైజెషన్ అనేది ఒక పెద్ద సమస్య. ఈ సమస్యని మీరు తగ్గించుకోకపోతే దీన్ని అనుసరించి మలబద్ధకం దగ్గర నుంచి అనేక ఇతర సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. దానికి ఇంటి వైద్యాలు మీకు ఉపయోగపడతాయి. అయినప్పటికీ ఈ సమస్య మిమ్మల్ని వేధిస్తూ ఉంటే మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే సూచించే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతోటి రెగ్యులర్గా కొంతకాలం పాటు మీరు వాడితే ఈ అజీర్ణం ఇక ఆమడ దూరంలో ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్నిటికీ మించి ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో సమాచారం మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.